ఇక నేను తొందరపడాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని మెల్లగా నేనే మిస్టర్ హూటర్. సౌండ్ వేవ్స్ నేనే మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. ఇక మీదట సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కాపాడండి 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 అని అరుస్తారు. ఇప్పుడు మనం పిగ్గీ బ్యాంక్ లో ఉన్న డబ్బును తీసి ఈ బ్యాంక్ లో వేసేద్దాం. దీన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే సేవింగ్స్. సేవింగ్ అంటే గుర్తొచ్చింది, నేను తెచ్చిన సేవ్ పూరిని తినడమే. టోనీ బాస్, ఎందుకు మమ్మల్ని బ్యాంక్ కి తీసుకొచ్చారు? అయినా మీ అకౌంట్ లో డబ్బేమీ లేదు కదా, మీ పాకెట్ లో కూడా ఏమీ లేదు. అయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పోయాం హంటీ డంటీ, టోనీ బాస్ పాకెట్ ఈస్ ఎంప్టీ. ఇప్పుడు చెప్పండి, టోనీ ఒక గుద్దు గుద్దితే ఎవరు కూడా తట్టుకోలేరు బాస్. నేను మిత్రికి ఒక రహస్యం చెప్పబోతున్నాను. ట్వింకిల్ డోడో దాచుకున్న డబ్బును మనం తీసుకొని హాయిగా ఐస్ క్రీమ్లు పిజ్జాలు కొనుక్కొని తిందాం. డబ్బెందుకని వృధాగా బ్యాంకులో ఉండడం. మా టోనీ బాస్ ఆలోచనలంటే మజాక. ఆయన డబ్బు సంపాదించడంలో చూపిస్తారు తడాకా. నేనే మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. సౌండ్ వేవ్స్ తో చేస్తాను అందరినీ హిప్నటైజ్, దొంగతనం చేస్తాను. వెరీ నైస్. కాపాడండి కాపాడండి అని అరవాలి. హే, ఇది చాలా బాగుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే సంతోషంతో డాన్స్ చేయాలనిపిస్తోంది. నాకు కూడా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ముందు పావు బజ్జీ తినాలి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకని అందరూ ఇలా డాన్స్ చేస్తున్నావు? మనందరూ ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నామో నాకు అర్థం కావటం లేదు. రండి పిల్లలు, మనం అందరం కలిసి సంతోషంగా డాన్స్ చేద్దాం. ఆహో, అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారా? నైస్. వెల్కమ్ సార్, మీరు కూడా మాతో పాటు డాన్స్ చెయ్యండి. నో 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 నో, నేను ఈ బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చాను. ఓకే సార్, తాళాలన్నీ ఆ డ్రైవ్లోనే ఉన్నాయి. ఆ తర్వాత నా లాకర్ నెంబర్ ఎంతంటే 45, 90, 50. సరేనా? నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, చెప్పనా? ఇది నా డ్యూటీ సార్. బ్యాంక్ ఆఫ్ సన్ సిటీ మీ సేవ కోసం ఎదురు చూస్తోంది సిన్స్ 1986. అందరూ ఆడండి. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఏంటి సార్ మీరు బంగారు బిస్కెట్లు తీసుకెళ్లకుండా వెళ్తున్నారు? తీసుకోండి. నువ్వు నాకు ఈ గోల్డ్ బిస్కెట్ ఇవ్వడానికే వచ్చావా? థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ సార్, ప్లీజ్ విజిట్ అగైన్. బ్యాంక్ ఆఫ్ సన్ సిటీ మీ సేవ కోసం ఎదురు చూస్తోంది సిన్స్ 1986. బ్యాంకులో దోపిడీ జరిగింది సిన్స్ 1986. ట్వింకిల్ చెప్పేది కరెక్టే. నేను నా సేవింగ్స్ ని బ్యాంక్ లో వేయాలి. ముందు దీంట్లో నుంచి తీయాలి. R7 లైట్ బ్లింక్ అవుతోంది. అయితే పక్కన ఏదో సమస్య అనుకుంటా, కానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నట్టు తెలియడం లేదే. బ్యాంకును దోచుకున్నాక చాలా సంతోషంగా ఉంది. అందరూ విషయం తెలిసి గోల చేస్తారు.
ఇంత స్పీడ్ గా పరిగెత్తే కుర్రాడా? గుడ్ మార్నింగ్ అంకుల్, నా పేరు కీకో. నేనేం చెప్పడానికి వచ్చానంటే బ్యాంకులో దోపిడీ చేయడం చాలా తప్పైన విషయం. అలాగా? కానీ నా వెనకాల పరిగెత్తడం కూడా రాంగ్ బాబు. నా పేరే మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. ఈయన ఆయన స్పీడ్ ని ఎక్కించారే. మన సూపర్ స్పీడ్ ఒక కార్ని పిలవాలి. త్వరగా అవ్వాలి. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక కార్ రావాలి. హాయ్ సూపర్ స్పీడో. ఆయన సౌండ్ వేవ్ వల్ల అందరినీ హిప్నటైజ్ చేసి బ్యాంక్ నుంచి దోపిడీ చేసుకుని వెళ్తున్నారు. ఆయన దగ్గర నుంచి బ్యాంక్ డబ్బులు తిరిగి తీసి మనం ఇవ్వాలి. తప్పకుండా కీకో. నా పేరు మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. పాపం ఈ కుర్ర కుక్కకి నా సౌండ్ వేవ్స్ పవర్ ఎలా ఉంటుందో తెలియదనుకుంటాను. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. ఇప్పుడే నా సౌండ్ వేవ్స్ సత్తా ఏంటో వీడికి చూపిస్తాను. అన్నిటినీ ధ్వంసం చేసే సౌండ్ వేవ్స్ ఇప్పుడే వస్తాయి చూడు. ఈ సౌండ్ వేవ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. అక్కడ చూడు, పోలీస్ వాళ్ళ కార్లు ఎలా ఎగురుతున్నాయో. మనం వెంటనే దీన్ని ఆపాలి, లేకపోతే దీని వల్ల వేరే సమస్య రావచ్చు. నేనే మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. వీళ్ళు నా సౌండ్ వేవ్స్ నుంచి వచ్చే బీమ్స్ వెనకాల పనిచేయనుకుంటున్నారులా ఉంది. ఇది అన్ని వైపులా పనిచేస్తుంది. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. సూపర్ స్పీడో, నీ సూపర్ స్పీడ్ వల్ల హూటర్ అంకుల్ వెనకే వెళ్ళు, లేకపోతే తను దూరంగా వెళ్ళిపోతారు. ఏం జరుగుతుంది ఇక్కడ? బ్యాంకులో దోపిడీ జరిగేంత వరకు అందరూ ఏం చేస్తున్నారు? అంటే మీరేం చేయలేదన్నమాట. నేను కనుక అక్కడ ఉండి ఉన్నట్టయితే వాణ్ణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేవాణ్ణి. అవును, మీకెవరికి తెలియదు కదా. ఇదే విధంగా ఒకసారి ఈ ఏలియన్స్ యొక్క సౌండ్ వేవ్స్ మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాయి. అప్పుడే నాకు కోపం వచ్చి నేను వెంటనే ఒక గెంతు గెంతి ఎర్త్ని పట్టుకున్నాను. ఎర్త్ని కాపాడడం కోసం ఏలియన్స్ తో ఫైటింగ్ చేశాను. వాళ్ళ సౌండ్ వేవ్స్ ఏమి చేయలేకపోయాయి. ఎందుకని ఈ విధంగా వాగుతున్నారు మేయర్ గారు? నేనేమి వాగడం లేదు, నిజమే. ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే ఎక్కడి నుంచో క్రికెట్ బాల్ వచ్చి నా తల మీద పడుతుంది. అయితే ఖచ్చితంగా అబద్ధమే. అతను హైదరాబాద్ లో ఎక్కడ దాక్కున్నా సరే నేను బయటికి తీసుకొచ్చి అతను దుమ్ము దులిపేస్తాను. మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. సరేనా సార్, నేను ఒకటి అడగనా? మనం ఎలా హూటర్ సౌండ్ వేవ్ తో పోటీ పడగలం చెప్పండి. అసలు ఏం జరుగుతోంది? సౌండ్ వేవ్స్ ప్రయోగించిన తర్వాత కూడా వీడు నా వెనకాలే వస్తున్నాడు. నో ప్రాబ్లం, ఈ బటన్ని నొక్కుతాను, వాడిని వెనక్కి పంపించేస్తాను. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 183ని అప్లై చేయి. అలాగే కిక్కు. ఈ కుర్రాడి దగ్గర చాలా విషయం ఉన్నట్టుందే. ఇలా చూడు, అందరితో సంతోషంగా ఉండడం నేర్చుకో. డాన్స్ చేస్తూ ఆనందంగా నవ్వుతూ సరదాగా గడపడం నేర్చుకో. లేదంటే నేను నా సౌండ్ వేవ్స్ తో నీకు అవన్నీ నేర్పిస్తాను.
నా సౌండ్ వేవ్స్ ఇలా పనిచేస్తూ ఉంటే నేను నా ప్లేస్ కి జెట్ వేగంలో వెళ్ళిపోతాను. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. హా? ఈయన హిప్నోటిక్ వేవ్స్ వల్ల అందరూ డాన్స్ ఆడుతున్నారేంటి? డాన్స్ చేయడంలో నేను కూడా నెంబర్ 1. నువ్వేం చేస్తున్నావు సూపర్ స్పీడో? ఇది డాన్స్ ఆడే సమయం కాదు. సారీ కికో, ఏం చేయమంటావు? మ్యూజిక్ వింటే చాలు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. నాకు తెలుసు, మ్యూజిక్ వింటే మనం జాలీగా డాన్స్ ఆడొచ్చు. కానీ ముందు హూటర్ అంకుల్ ని పట్టుకోవాలి. తప్పకుండా కికో, మనం బయలుదేరుదాం. అతను చాలా దూరం వెళ్ళిపోయాడు అనుకుంటాను. నా స్కానింగ్ లో కూడా అతను కనిపించట్లేదు. సరేరా, తిరిగి వెళ్దాం. మన హూటర్ అంకుల్ ని పట్టుకోవడానికి కొన్ని విషయాల్ని చేయాల్సి ఉంటుంది. నేనే మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. సౌండ్ వేవ్స్ తో చేస్తాను అందరినీ హిప్నోటైజ్, ఆ తర్వాత దోచుకుంటాను టాప్ సీక్రెట్. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. మన సెక్యూరిటీ పనిచేసే వాళ్ళు వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా ఆడుతున్నారే. నా పేరు మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. ఇప్పుడే నేను మీ అందరి ముందు నుంచి సన్ సిటీలోని టాప్ సీక్రెట్ ఫైల్స్ అని తీసుకువెళ్తాను. మీరందరూ ఇలాగే డాన్స్ చేస్తూ ఉండండి. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. ఈ కష్టం నుంచి మనల్ని కాపాడడానికి ఒకే ఒక్కరి వల్ల అవుతుంది. కానీ ఆ కిక్కో ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాకు చాలా భయంగా ఉంది. ఈ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా, కానీ రేపు తెల్లవారితే అందరికీ ఒక శోకమయమైన రోజు అవుతుంది. రేపు ఈ సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సరెండర్ అవుతారు. కమాన్, బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ చేయండి. ఐస్ సన్ సిటీ, నేను ఈ ఊరిని నాశనం చేశాను. ఇక నుంచి మీరందరూ ఈ విధంగానే బాక్సింగ్ చేసుకుంటూనే ఉంటారు. కాపాడండి కాపాడండి అంటూ అరవాలి. చాలాసేపటి నుంచి నీ R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతూనే ఉంది. అయినా మనం ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావో చెప్తావా కికో? ఎందుకంటే మన హూటర్ షూటర్ ని సడన్ గా వెళ్ళి అటాక్ చేస్తే ఆయన దాన్ని ఆపలేరు. సౌండ్ వేవ్స్ తోనే షూట్ చేయలేరు కదా. నువ్వు చాలా స్మార్ట్ కికో, కానీ నేను ఓవర్ స్మార్ట్. నా సౌండ్ వేవ్స్ కంటే గొప్పవి ఈ యూనివర్స్ లో ఇంకేవీ లేవు. అర్థమైందా?
సూపర్ స్పీడు ఈయనకి కాస్త ఓవర్ డోసే ఇవ్వాలి. ఈయన దగ్గర బ్యాంక్ డబ్బులే కాదు, సన్ సిటీ యొక్క టాప్ సీక్రెట్ పేపరు ఉంది. Hooter, watch your back, cause we're coming to attack. His hooter is causing chaos, let's go show him who is the boss. Hooter, watch your back, cause we're coming to attack. అతని సౌండ్ వేవ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కికో. అతని పక్కకు కూడా వెళ్ళడం నా వల్ల కాదనుకుంటాను. ఏం చేద్దాం? కమాన్ కికో, ఏదో ఒకటి తొందరగా చెయ్యి, ఎందుకంటే ఈ సౌండ్ వేవ్స్ చాలా చాలా ప్రమాదకరమైనవి తెలుసా? హూటర్ షూటర్ దగ్గర ఉన్న వెపన్స్ ఆ కార్లోనే ఉన్నాయి. ఆయన షూటర్ ని మనం ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి. కానీ అది ఎలా సాధ్యం? అతని పక్క కూడా వెళ్ళడం నా వల్ల కావడం లేదే. ఆ సౌండ్ వేవ్స్ అంత స్ట్రాంగ్ గా ఉండడం వల్లే ఎంత దగ్గరగా వెళ్తున్నానో అంత దూరంగా మళ్ళీ వచ్చేస్తున్నాను. ఒక ఐడియా ఉంది, ఫార్ములా నంబర్ 777 ని అప్లై చేయి. ఓకే, తప్పకుండా కికో. Hooter, watch your back, cause we're coming to attack. His hooter is causing chaos, let's go show him who is the boss. Hooter, watch your back, cause we're coming to attack. Hooter, you're not gonna get too far, we are coming to save all the... పాపం పసివాడు భయంతో పారిపోయినట్టున్నాడు. బాగా విను సూపర్ స్పీడో, హూటర్ అంకుల్ కార్ ప్యార్ టనల్ లో వెళ్ళలేదు. ఛాన్స్ దొరికేటప్పుడు అటాక్ చేద్దాం. సూపర్ స్పీడో, హూటర్ అంకుల్ కరెక్ట్ గా మన పైనే ఉన్నారు. సో ఏం చేయాలో నీకు తెలుసు కదా? తెలుసు కికో. రైడ్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. నేను ఊహించిన దానికంటే ఇతను చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడే. కానీ పర్వాలేదు, మిస్టర్ హూటర్ది ఒకవైపు హూటర్ విరిగిపోయి ఉండొచ్చు. ఆహా, మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదే. వీళ్ళు భూమి లోపలికి ఎలా వెళ్తున్నారో ఏమిటో. నేను ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా కార్ని ధ్వంసం చేయకూడదు, ఆ కుర్రాడిని ధ్వంసం చేయాలి. ఇప్పుడు ఆ కుర్రాడు బయటకు వచ్చాడంటే ఈ హోటర్ సత్తా ఏమిటో తెలుసుకుంటాడు. నేనే మిస్టర్ హూటర్, సౌండ్ వేవ్స్ లోని షూటర్. నా సౌండ్ వేవ్స్ నీ బుర్రలోని ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసేస్తాయి. ఆ తర్వాత నేను ఏం చెప్తే నువ్వు అదే చేస్తావు. సూపర్ స్పీడోకి కార్ని వెనక్కి తీసుకెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. సూపర్ స్పీడో, వెనక్కి వెళ్ళు. నీ సూపర్ స్పీడోతో నీ పర్మిషన్ తీసుకోకుండా ఏ యాక్షన్ లోకి దిగకూడదని చెప్పు. సూపర్ స్పీడో, నా పర్మిషన్ లేకుండా నువ్వే యాక్షన్స్ తీయకూడదు. తప్పకుండా కిక్కో. ఇప్పుడు ఈ కార్ని కంట్రోల్ చేసేవాడే నా కంట్రోల్లో ఉన్నాడు. సరే బాబు, ఒకసారి డాన్స్ చేసి నాకు చూపించు. ఇక నేను తొందరపడాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని మెల్లగా కొద్ది కొద్దిగా అంతం చేస్తే చాలు. ఇప్పుడు చూడు నా కాన్సన్ట్రేటెడ్ సౌండ్ వేవ్స్ మైండ్ అటాక్. ఇప్పుడు నేను ఈ సూపర్ స్పీడోని స్ట్రాంగ్ సౌండ్ బీమ్ తో డిస్ట్రాయ్ చేస్తాను. ఆ తరువాత ఈ సన్ సిటీలో ఇంకొక దొంగతనం చేస్తాను. అది కూడా నీతో చేయిస్తాను కికో.
జరిగే అవకాశమే లేదు. నా సౌండ్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ నీ మీద ఎందుకు పని చేయలేదు? ఎక్కడ ట్రిక్స్ పని చేస్తాయో అక్కడ కిక్స్ కి అవసరమే ఉండవే. నేను ఇయర్ ప్లగ్స్ వేసుకున్నానుగా, అందుకు మీ ఫ్రీక్వెన్సీ నా దగ్గర పని చెయ్యదు. అంటే నువ్వు నా సౌండ్ వేవ్స్ కి హిప్నటైజ్ అయినట్టు నాటకం ఆడావా? కరెక్ట్ గా చెప్పారే. సూపర్ స్పీడర్ సౌండ్ తప్ప మిగతా అన్ని సౌండ్ ని ఇది బ్లాక్ చేసేస్తుంది. నా చెవిలో సౌండ్ వినిపిస్తేనే కదా అది నా బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. చెవికే రాని సౌండ్ ఎలా బ్రెయిన్ కి వెళ్తుంది చెప్పండి? నేను నిన్ను వదిలిపెట్టను. అచ్చచ్చో, మనం ఎందుకు ఇలా గొడవ పడుతున్నాం అర్థం కావడం లేదే. దాని గురించి నాకేమీ తెలీదు. మీరు గొడవ పడుతున్నారు, నేను కంపెనీ ఇచ్చాను అంతే. తప్పు చేసే వాళ్ళని చూసి తప్పు చేయని వాళ్ళు నిలదీయకుండా తప్పుకోవడం పెద్ద తప్పు. జట్పట్ అంకుల్, ఇప్పుడు మీరు చెప్పాల్సిన డైలాగ్ యు ఆర్ అండర్ అరెస్ట్. కరెక్టేనా అంకుల్? కరెక్టే కన్నా. ఇప్పుడు సంతోషంగా మనమంతా డాన్స్ చేయాల్సిందే. ఏయ్, ఇదిగో మేయర్ అంకుల్, సన్ సిటీ ఒక టాప్ సీక్రెట్ ఫైల్ ఇంకా సీక్రెట్ గానే ఉంది. పర్వాలేదు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో అండ్ కిక్కో. మళ్ళీ మీరిద్దరూ ఈ సన్ సిటీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. థ్యాంక్స్. ఇప్పుడు 2 వర్డ్స్ లో చెప్పాలంటే గెలిచినందుకు పాట పాడుతూ డాన్స్ చేయాలి. బిల్డా నా పేరు, బిల్లా బిల్డర్, కిక్కో సూపర్ స్పీడో. ఇద్దరు నన్ను చూసి వణికిపోవాలి. ఇప్పుడు నేను మీ ఇద్దరిని కలిపి ఒకేసారి కింద పడేస్తాను. చూస్తారా? పెద్దలారా ఇంకా పిన్నలారా, ఇక్కడికి మీరు చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఏం చెబుతున్నానంటే, ఇక్కడికి వచ్చిన పిల్లలకి సన్ సిటీ తరపున న్యూ అండ్ ఇంప్రూవ్డ్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సెంటర్ ని నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇక్కడ పెయింటింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, ఇంకా మ్యూజిక్ కూడా ఉంది, రకరకాల స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరికి తెలియని రహస్యం ఒకటి చెప్పనా? స్పోర్ట్స్ అంటే మీరు క్రికెట్, ఫుట్బాల్ లాంటివి ఆడుతూ ఉంటారు కదా, అందుకోసం ఇన్వెన్షన్ అంతా చేసింది ఎవరో కాదు, నేనే. అంతేకాదు, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఇక్కడే ఈ నిమిషమే ఇక్కడ ఏదో ఒక పక్షి నన్ను పొడిచి వెళ్ళిపోతుంది. పొడిచింది. అప్పుడు ఖచ్చితంగా అది అబద్ధమే. సరే వదిలేయండి పిల్లలు, మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామా? థ్యాంక్ యూ మేయర్ అంకుల్, చాలా మంచి విషయం కదా. మన సన్ సిటీలో పిల్లల కోసం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రారంభించారు. అవును కికో, చదువు మాత్రమే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ ని డెవలప్ చేసే విషయాన్ని 2 వర్డ్స్ లో ఏమంటారు? ఎక్స్ట్రా కరికులర్. ఎక్స్ట్రా కరికులర్ అంటే గుర్తొచ్చింది, ఎక్స్ట్రా తినాలి.
ఇలా చూడు కన్నా, గోడ మీద వెళ్ళిందంటే అది బల్లి, తిరగబడిందంటే అది పిల్లి. ఏ కేసైనా సరే టకాటకామని ఫినిష్ చేయడంలో ఈ జాసు జట్పట్ పులి. ఎలా ఉంది? కొంచెం ఆగండి, ఎందుకు పాత విషయాలే చెబుతున్నారు? కొత్తగా ఏదైనా చెప్పండి. కొత్తగా ఉన్న విషయాలు పాతబడిపోతాయి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు, ఇప్పుడు వినలేదా ఏంటి? పాతది పాతది పాతది, ఎప్పటికీ అదే గొప్పది. తెలుసుకుంటే అదే మంచిది. సార్ నేను చెప్తున్నాను కదా, ముందు పిల్లలకి చాక్లెట్లు ఇద్దాం. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అంటే ఇక్కడ ఏదో సమస్య అనుకుంటాను. నకిలీ సిమెంట్ తో సిటీని తయారు చేసి బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాను. నా పేరు బిల్లా, బిల్లా బిల్డర్. సన్ సిటీలో వాళ్ళందరూ నన్ను చూసి గజ గజ వణికిపోవాలి. గుడ్ మార్నింగ్ బిల్లా బిల్డర్ అంకుల్. మీరు ఇలా గేట్ ని విరగ్గొట్టడం, అది కాక ఇంత రూడ్ గా మాట్లాడడం చాలా రాంగ్ అంకుల్. ఇంకొక రాంగ్ పని కూడా చేస్తాను. సన్ సిటీని నిర్మూలించి బిల్లా బిల్డర్ సిటీని నిర్మిస్తాను. పిల్లలు నవ్వండి, మీరు కూడా నాలాగే నవ్వండి. టైం గాని టైంలో వచ్చి నన్ను టెన్షన్ పెట్టకు. నా కోపం వచ్చిందంటే నా చేతుల్లో అయిపోతావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు 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 వెళ్ళిపో, లేదంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓరి నాయనా, నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ సన్ సిటీనే మట్టిలో మట్టిలా కలిపేస్తాను. అయిపోయింది. పిల్లల కోసం ఎంతో ఆశగా ఏర్పడిన సెంటర్ నాశనం అయిపోయింది. ఏం కర్మరా బాబు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. సూపర్ స్పీడో కార్ వెంటనే రావాలి. సూపర్ స్పీడో, ఈ బిల్లా బిల్డర్ అంకుల్ మన కల్చరల్స్ ని విరక్కొట్టేశారు. మన ఆయనని ఆపాలి. నా పేరు బిల్లా, బిల్లా బిల్డర్. సన్ సిటీలో జనం నన్ను చూసి వణికిపోవాలి. నకిలీ సిమెంట్ తో సిటీని నిర్మిస్తాను, బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాను. ఫుట్బాల్ ని కొట్టినట్టు ఒకే ఒక దెబ్బ కొట్టి మనల్ని ఇలా దెబ్బ తీసాడేంటి? నాకే ప్రమాదమా? ఇప్పుడు చెప్తాను ఈ సంగతి. దాని బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది సూపర్ స్పీడో. మిషన్స్ కూడా చాలా క్విక్ గా ఉన్నాయి. మనం దాని మెటల్ నే యూస్ చేసి తీరాలి. మ్యాగ్నెటిక్ ని ఉపయోగిద్దాం. ఓకే కికు, ఫార్ములా నెంబర్ 185 ని ఇప్పుడే యాక్టివేట్ చేద్దాం. మా మిషన్ స్పెషల్ మెటల్ తో తయారు చేయబడ్డాయి పిల్లలు. మీ మ్యాగ్నెట్ ఇక్కడ పని చెయ్యదు. ఇక ఇప్పుడు నా బుల్డోజర్ ఏం చేస్తుందో చూస్తారా? చూడండి చూడండి. ఈ బుల్డోజర్ రేసింగ్ కార్ కంటే ఫాస్ట్ గా ఉంది. సూపర్ స్పీడో జాగ్రత్త. త్వరగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతే మంచిది. నా ఇంజిన్ డ్యామేజ్ అవుతోంది. ఎదుర్కోవడానికి నా దగ్గర శక్తి లేదు. లేదు సూపర్ స్పీడో, ఓటమిని అంగీకరించి వెనక్కి పారిపోవడం చాలా తప్పు. ఇంకా రాంగ్ ని గెలవనివ్వకూడదు. అరే ఏంటిది?
వాడు సూపర్ స్పీడోని ఇరిపేస్తాడేమో. కిక్కు లోపలే ఉన్నాడు. నాకు కూడా భయంగానే ఉంది, కానీ ఖచ్చితంగా కిక్కో ఏదో ఒకటి చేస్తాడు. దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ. అడ్జస్ట్ బటన్ కూడా టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. త్వరగా ఎలాగోలాగా డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి బయటపడు, వెళ్ళు, లేదంటే ఇంకో అటాక్ మన ఇద్దరిని. లేదు సూపర్ స్పీడో, కష్టం వచ్చేటప్పుడు మన ఇద్దరిని టెస్ట్ చేసేదిగా తీసుకోవాలి. దీనికి నా దగ్గర ఒక మార్గం ఉంది. బిల్డా నా పేరు, బిల్లా బిల్డర్, కిక్కో సూపర్ స్పీడో. ఇద్దరు నన్ను చూసి వణికిపోవాలి. ఇప్పుడు నేను మీ ఇద్దరిని కలిపి ఒకేసారి కింద పడేస్తాను. చూస్తారా? ధైర్యంగా ఉండాలి. సూపర్ స్పీడో నుంచి నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. కిక్కో, నీకేం కాలేదు కదా? అరే, సూపర్ స్పీడోకి ఏమీ అవ్వలేదు కదా? ఏమిటి సన్ సిటీ హీరో, బిల్లా బిల్డర్ ని ఎదిరించినందువల్ల నీ పరిస్థితి ఏమైందో తెలిసిందా? ఈ రోజు బిల్లా బిల్డర్ బాస్ ఈ సన్ సిటీలోని స్టాచ్యూని విరగ్గొట్టేస్తారు. ఆ తర్వాత అక్కడ పెడతారు స్టాచ్యూ ఆఫ్ బిల్లా బిల్డర్. ఇక నుంచి ఈ సన్ సిటీకి బాస్ ఆయనే. ఇప్పుడు మేం బాస్ తో కలిసి వెళ్ళిపోతున్నాం పిల్లలు. వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎలా కచేరీ పెట్టాలో మేము ఆలోచిస్తాం. ఏమిటి తలుపుమై? వద్దు, అదే సన్ సిటీకి గుర్తింపు. ఏంటి, ఆయన సన్ సిటీకి బాస్ అవ్వాలా? నేనేదైనా తింటాను, కానీ చేతులు కట్టేశారే. కిక్కో కాళ్ళు కూడా కట్టేసి ఉంచారు. కిక్ కూడా చేయలేడు. నోటికి కూడా బ్యాండేజ్ వేశారు. ఇప్పుడు సూపర్ స్పీడో కార్ని ఎలా పిలవాలి? దీని 2 words లో చెప్పాలంటే ఏం చేయాలి? ఇది టెంపో అన్నయ్య టూల్సే. అయితే టెంపో అన్నయ్య ఇక్కడే ఇక్కడ ఉన్నారు. వచ్చేసాను, చూసుకోండి. ఎలా ఉంది? నేను ఆ బిల్లా బిల్డర్ కథ ముగించడం కోసమే ఇక్కడికి వచ్చాను. నా పిల్లల్ని వాడు ఎలా కట్టి పాడేశాడు. నేను వాడి టైర్ ని పంచర్ చేయకుండా వదలను. వాడి బండిలో నేను కిరోసిన్ పోసేస్తాను. టెంపో అన్నా, త్వరగా ట్వింకిల్ ని డోడోని తీసుకెళ్ళండి. నేను ఇంకా సూపర్ స్పీడో ఆ బిల్లా బిల్డర్ అంకుల్ ని ఆపడానికి ఎలాగైనా ప్రయత్నిస్తాం. ఓకేనా? ఓకే కిక్కో, నేను ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాను. వీళ్ళని ఒక సురక్షితమైన చోటులో వదిలిపెట్టి ఆ బిల్లా బిల్డర్ని ఓ చూపు చూస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడో. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, బిల్లా బిల్డర్ అంకుల్ స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీని విరగొట్టడానికి వెళ్తున్నారు. మనం అతన్ని ఆపాలి. కానీ నువ్వు ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా? నీకే అనారోగ్యం లేదు కదా? నేనిప్పుడు చాలా బాగున్నాను. నా పేరు సూపర్ స్పీడో. నిన్ను సన్ సిటీని కాపాడడం నా ముఖ్య బాధ్యత. సన్ సిటీ కోసం చివరి నిమిషం వరకు పోరాడతాను. ఒక విషయం, నేను సెల్ఫ్ రిపేరింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. అట్ ఎ టైం నా స్ట్రెంగ్త్ ని కూడా నేను రెట్టింపు చేసుకోబోతున్నాను. ఇది చాలా మంచి విషయం సూపర్ స్పీడో. ఎందుకంటే ఆ బిల్లా బిల్డర్ ని మనం ఎదిరించడానికి మనం చాలా బల ప్రయోగం చేయాలి. అదిగో వాళ్ళిద్దరు వెళ్తున్నారు. మనం వాళ్ళకంటే ముందు సన్ సిటీకి వెళ్ళి చేరుకోవాలి.
వీళ్ళను కట్టేసి ఉంచాం కదా, ఎలా తప్పించుకుని వచ్చారు? వాడిని పట్టుకునే తీరాలి. ఇతని కథని మనం దారిలోనే ముగించేద్దాం. వీడు తప్పించుకున్న విషయం బిల్లా బిల్డర్ బాస్ కి తెలిసిందంటే ఆయన మనల్ని ఊరికే వదిలిపెట్టడు, మన అంతు చూసి తీరుతాడు. బిల్లా నా పేరు, బిల్లా బిల్డర్. సన్ సిటీలోని జనం నన్ను చూసి వణికిపోవాలి. ఈ సన్ సిటీ స్టాచ్యూని విరగొట్టడానికి వచ్చాను, వీలైతే నన్ను అడ్డుకోండి. తమ్ముడు, బిల్లా తమ్ముడు, దయచేసి స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీని వదిలేయండి. ఇప్పుడు ఇలా పగలగొట్టడం వల్ల నీకేం సంతోషం కలుగుతుంది చెప్పు. సంతోషం? ఈ స్టాచ్యూ మీకు గుర్తు కదా, ఈ స్టాచ్యూని విరగొట్టి అక్కడ నా స్టాచ్యూని పెడతాను. ఆ తర్వాత అందరూ తెలుసుకుంటారు ఇది సన్ సిటీ కాదు, బిల్లా బిల్డర్ సిటీ అని. నకిలీ సిమెంట్ తో సిటీ నా ముందు నుంచి అడ్డు తప్పుకోండి. Super Speedo is my name. Saving Sun City is my aim. Kiko and Speedo together are the best. They put the enemy to the test. Zip zap, zoom zoom. Let's go, vroom vroom. Zip zap, zoom zoom. Let's go, vroom vroom. Let's go now and play his game and put Billa Builder to shame. Zip zap, zoom zoom. Let's go, Kiko, vroom vroom. ఈ కొండ మీదే వీళ్ళ కథను ముగించేశాను. వీళ్ళ పైన అన్ని రాళ్ళని చెట్లని పడేశాం, అందులోంచి బయటపడడం అనేది ఇంపాసిబుల్. నువ్వేమీ కంగారు పడకు, ఇందు నుంచి బయటపడడానికి నా ఫుల్ స్ట్రెంగ్త్ ని యూజ్ చేసి తీరతాను. అది అవసరమే లేదు సూపర్ స్పీడో. మన ఫుల్ స్ట్రెంగ్త్ ని స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీని కాపాడడానికి ఉపయోగిస్తే చాలు. ఇప్పుడు ఏం చేస్తే బెటర్? ఎక్కడ ట్రిక్ పని చేస్తుందో అక్కడ మనం కిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా నంబర్ 777 ని యూజ్ చేయి. తప్పకుండా అలాగే చేద్దాం. యాక్టివేటింగ్ నంబర్ 777. పాపం చిన్న కుర్రాడు పర్వతాల్లో ఇరుక్కుపోయాడు. పద త్వరగా బాస్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పుదాం. స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీని విరగొట్టడానికి మనం వెళ్ళి ఆయనకి సాయం చేద్దాం. నకిలీ సిమెంట్ తో సిటీని నిర్మిస్తాను, బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాను. ఇప్పుడు నేను ఇవ్వబోయేదే ఆఖరి హిట్. ఆ తర్వాత స్టాచ్యూ ఆఫ్ సన్ సిటీ అవుతుంది ఫట్. దీన్నే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్తారు సూపర్ స్పీడో. మనం లోపలే ఉంటూ షార్ట్ డిస్టెన్స్ లో వెళ్తున్నాం, కానీ కరెక్ట్ అయిన టైంకి వెళ్ళిపోతాం అనుకుంటాను. ఇదే నేను చెయ్యబోయే ఆఖరి వార్. ఆ తర్వాత ఈ స్టాచ్యూ అవుతుంది 4. ఆ తర్వాత నేను ఫౌండేషన్ స్టోన్ నాటుతాను. ఎవరిదనుకుంటున్నారు? స్టాచ్యూ ఆఫ్ బిల్లా బిల్డర్. ఆ తర్వాత అయిపోతాను అందరికీ బాన్. గాల్లో తేలడం అంటే నీకు చాలా ఇష్టం కదా, అయితే తేలు, బాగా తేలు, తేలు 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 తేలు.
సూపర్ స్పీడో మనం బిల్లా బిల్డర్ అంకుల్ కి కాస్త టైం కూడా ఇవ్వకూడదు. ఆ మెటల్ బాల్ స్టాచ్యూని ఒక్కసారి హిట్ చేసినాను, స్టాచ్యూ విరిగిపోతుంది. నిజానికి ఇది స్ట్రాంగ్ అయిన మెటీరియల్. అంత ఈజీగా దీన్ని నాశనం చేయడం వీలు కాదు. అవును, ఈ బాల్ ఇంకా ఆ మిషన్ కూడా చాలా స్ట్రాంగే. కానీ దీన్ని తయారు చేసినప్పుడు మెటల్ స్ట్రింగ్ లో ఒక వెల్డింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. నువ్వు చెప్పేది చాలా ఈజీ, కానీ దాన్ని వెంటనే కనిపెట్టాలి. నేను స్కాన్ చేసి చూస్తాను. గుడ్ జాబ్ బడీ. సూపర్ స్పీడో, ఆ చోట్లో మనం హీట్ రేస్ పెట్టి దాన్ని విరక్కొట్టగలం. ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 32ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 32ని అప్లై చేస్తున్నాం. వేడివేడిగా వస్తోంది రేసర్ బీమ్. అది బాగా వేడికిపోయింది. ఇంకొంచెం టైం చాలు. బిల్లా నా పేరు, బిల్లా బిల్డర్. మీరిద్దరూ మరీ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ నా స్పీడ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఈ సూపర్ కార్ కాస్త టాయ్ కార్ గా మారిపోతుంది. అంతేకాదు, ఈ స్టాచ్యూ కూడా ముక్కలు ముక్కలవుతుంది. ఇది చాలా స్పీడ్ గా ఉంది. దీని స్పీడ్, ఫోర్స్ అంతా చూస్తుంటే 2 words లో చెప్పాలంటే టోటల్ డిస్ట్రక్షన్. రెడీయా బడి సూపర్ స్పీడో? నేను ఎప్పటి నుంచో రెడీ. ఓ, ఇదేమిటి? నా బాల్ నా పైకే వస్తోంది. దూకేయాలి, లేదంటే ఇప్పుడు నేను పచ్చడైపోతాను. దూకేయ్. బిల్లా నా పేరు, బిల్లా బిల్డర్. ఒకే హిట్ తో అన్నిటిని నాశనం చేస్తాను. అటు చూడు, నా అసిస్టెంట్స్ కట్టి బట్టి వస్తున్నారు. నీ అంతు చూస్తారు. ఈ కిక్కు సూపర్ స్పీడు చాలా స్మార్ట్ కదా. అవును, మనమేమో వీళ్ళిద్దరి కథని ముగించేసాము అనుకున్నాం, కానీ వీళ్ళేమో బిల్లా బిల్డర్ బాస్ కథని ముగించేసేలా ఉన్నారు. ఇక మనం చూస్తూ ఊరుకోకూడదు. వీళ్లకు మంచి గుణపాఠం నేర్పాలి. నువ్వు ఆ పక్కకు వెళ్ళు, నేను ఈ పక్కకు వెళ్తాను. ఇద్దరం కలిసి వీడిని శాండ్విచ్ చేసేద్దాం. వీడి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏమిటో. వీళ్ళే మనకు ఒక కొత్త ఐడియా ఇచ్చారు కదా. ఇప్పుడు మనం కొంచెం రిస్క్ తీద్దాం సూపర్ స్పీడో. యా, ఐఎమ్ రెడీ. త్వరగా అవని. సూపర్ స్పీడో కార్ నుంచి నేను బయటికి వెళ్ళాలి. నీలాగా తప్పనిసరిగా తప్పులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక శిక్ష పడాల్సిందే. అత్తారింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. జట్పట్ అంకుల్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. అద్భుతం, అద్భుతం. పిల్లలు, మనం అంతా చూసాం. సన్ సిటీ మేయర్ అయిన నేను ఏం చెబుతున్నానంటే, ఇప్పుడు మనం అందరం కలిసి ఈ స్టాచ్యూని సరిచేద్దాం. ఏమంటారు? ఆ తరువాత మన పిల్లల కోసం ఒక కొత్త కల్చరల్ సెంటర్ ని నేను ఏర్పాటు చేస్తాను. సరేనా? మేయర్ అంకుల్, మనందరం కలిసి దాన్ని సరిచేద్దాం. వెల్కమ్. మేము నిన్ను ఇక్కడికి ఎందుకు ఎత్తుకొచ్చావో నీకు తెలుసా?
సర్ లూడో వేస్తాడు ఒకసారి పాచిక, ఆ తర్వాత ఈ సన్ సిటీ మొత్తం తెలుసుకుంటుంది నా తడాకా. అయ్యా, నీలాంటి దుష్టులు ఖచ్చితంగా మంచి కార్యాల కోసం నన్ను తీసుకురారు. కానీ ఈ టెంపో అన్న ఎప్పుడు దుష్ట కార్యాలు చెయ్య. చాలా టెన్షన్ గా ఉన్నాను. ఏం జరిగిందో అర్థం కావడం లేదే. కానీ టెంపో అన్న ఎప్పుడు తప్పుడు విషయాలు చెయ్యాడు. ఇందులో ఏదో సమస్య ఉంది. టెస్ట్ చేసి చూద్దాం, లేదంటే కిక్కును పిలుద్దాం. ఎవరు చూడలేదనుకుంటాను. పని అయిపోయింది. త్వరగా కిక్కుని పిలవాలి. హలో కిక్కు, నేనే టెంపో అని మాట్లాడుతున్నాను. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెంటనే గరాజుకు వచ్చేయి. అయ్యా, హలో టెంపో అన్నా, హలో హలో. నువ్వు ఇంత అర్జెంట్ గా వెళ్ళడం చూస్తుంటే వన్ వర్డ్ లో చెప్పాలంటే టెంపో అంకుల్ అన్న వెంటనే రమ్మన్నారు. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు, కానీ ఫోన్ లో ఏవి సరిగ్గా వినపడలేదు. ఎందుకని తెలియలేదు. మేము నీతో వస్తాం, వెళ్ళేటప్పుడు తింటూ వస్తాం. రోల్ నెంబర్ 20. నేను ఒక విషయం అడగనా? ఏదైనా అర్జెంట్ విషయం ఉంటే ఎందుకు అందరూ కిక్కోనే పిలుస్తున్నారు? మన టోనీ బాస్ ని పిలవచ్చుగా. రూల్ నెంబర్ 4. అందరికీ విషయం తెలిసిపోయింది అనుకుంటాను. అసలేమిటి నువ్వు అనేది? కారుకుండే టైర్స్ ట్యూబ్లెస్. మన టోనీ బాస్ ఎప్పుడు యూస్లెస్. నన్నే యూస్లెస్ అంటారా? ఇప్పుడు చెప్పండి, టోనీ బాస్ ఒక పంచిస్తే దెమ్మ తిరిగి బొమ్మ పడుద్ది. టెంపో అనే టోల్ గేట్. ఇది టాప్ సీక్రెటా ఏంటి? R7 ఒక డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అలాగే టెంపో అన్న ఎక్కడికి వెళ్ళారని తెలియలేదు. టెంపో అన్న ఏదో ప్రాబ్లం లో ఉన్నారనుకుంటాను. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి. ఇది టెంపో అన్న వాయిసే కదా? కిక్కు, కాపాడు. ఓరి నాయనో, ఈ రెండు కారు వేరు వేరు డైరెక్షన్ లో వెళ్తుందే. ఏ కారులో టెంపో అని ఉంటుంటారు? ట్వింకిల్ డోడో, మీరిద్దరు వెంటనే వెళ్ళి మేయర్ అంకుల్ దగ్గర, జాసో జెట్పట్ అంకుల్ దగ్గర చెప్పండి. నేను సూపర్ స్పీడో ఎలాగైనా ఆ కార్ వెనకాల వెళ్ళి టెంపో అని కాపాడతాం. ఓకే కికో, దీన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే రన్. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడో. సాయం చేయుట నాకు భలే ఇష్టమని, శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, ఈ కారులో టెంపో అన్నని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు. మనం ఆయన్ని కాపాడి తిరిగి తీసుకురావాలి. టెంపో అన్నయ్యకి సమస్య. అతను ఎలాగైనా సరే కాపాడి ఇంటికి తీసుకురావాలి. అతను మనకు బెస్ట్ ఫ్రెండ్ కదా. అతన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదు. Black card, now you've gone way too far. Tempo Anna is our friend, your evil plans need to end. You should really leave now, cause we're about to lash out. Let go of Anna now or we will have to take you down. సూపర్ స్పీడో మీద ఎలాంటి బుల్లెట్స్ పనిచేయవని వాళ్ళకి తెలియదు అనుకుంటాను. ఇప్పుడు నా పవర్ ఏంటో వాళ్ళకి చూపిస్తా. వద్దు సూపర్ స్పీడో, ఆ కార్ లో మన టెంపో అన్న ఉన్నారు. కార్ కి ఏదైనా సమస్య అంటే అది టెంపో అన్నకి సమస్యే కదా. రా, వేరే దారిలో వెళ్దాం.
కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు. ఏంటిది ఇందులో ఎవరూ లేరే. అయ్యో కిక్కో, నన్ను కాపాడు, త్వరగా వచ్చి కాపాడు. టెంపో అన్న వాయిస్ స్పీకర్ లో నుంచి వస్తోంది. సూపర్ స్పీడో మనని ట్రిక్ చేసి ఏమర్చున్నారు. అయితే టెంపో అన్న ఎల్లో కారులోనే ఉండాలి. టెంపో అన్నని కిడ్నాప్ చేశారా? కన్నా సముద్రంలో పారేసిన చెప్పు ఎవ్వరి కంటా పడదు. అదే విధంగా అచ్చం అదే విధంగా ఇది కూడా. దీనికి ఏమర్థం? జట్పట్ గారు ఏమంటున్నారంటే ఈ సన్ సిటీని జల్లెడ వేసి గాలించేశారట, కానీ టెంపో అన్న మాత్రం ఎక్కడా కనిపించలేదట. ఒకే ఒక దారుంది. ఈ కార్ డ్రైవర్లెస్, అంటే ఎవరో దూరంగా ఉండి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో మనం కనిపెట్టాలి. చాలా సంతోషం కిక్కో, కానీ దాన్ని ఎవరు కనిపెడతారు? ఎలా కనిపెడతారు? సార్ లూడో జిందాబాద్. రా టెంపో అన్నా, వెల్కమ్. మేము నిన్ను ఇక్కడికి ఎందుకు ఎత్తుకొచ్చావో నీకు తెలుసా? సర్ లూడో వేస్తాడు ఒకసారి పాచిక, ఆ తర్వాత ఈ సన్ సిటీ మొత్తం తెలుసుకుంటుంది నా తడాకా. అయ్యా, నీలాంటి దుష్టులు ఖచ్చితంగా మంచి కార్యాల కోసం నన్ను తీసుకురారు. కానీ ఈ టెంపో అన్న ఎప్పుడు దుష్ట కార్యాలు చెయ్యడు. నీ చేత నేను తప్పుడు పని చేయించడం కోసం నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. 4 రాకెట్లను సన్ సిటీ పైన వేసి సన్ సిటీని డిస్ట్రాయ్ చేయబోతున్నారు. ఇందులో తప్పుడు విషయం ఏముంది? ఈ రిమోట్ లో 2 చిప్స్ ఇన్సర్ట్ చేస్తే చాలు. ఇలాంటి పని నీలాంటి టాలెంట్ ఉన్న మనుషులు మాత్రమే చెయ్యగలరు. ఎందుకంటే మిషన్స్ ని నువ్వు నీ పిల్లల్లా చూసుకుంటావు. ఆ చిప్స్ నువ్వే ఫిక్స్ చేయాలి. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఏం జరుగుతుందో నీకే బాగా తెలుసు. సూపర్ స్పీడో ఈ కార్ ని ఆపరేట్ చేసే సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తోందో మనం కనిపెట్టాలి. ఓకే కిక్కో. సిగ్నల్ ఇక్కడి నుంచే వస్తోంది, అదే సన్ సిటీ నుంచి. పులుపు కొంచెం ఎక్కువగా ఉండాలంటే మనం చేసే వంటలో టమాటాను కూడా చేర్చుకోవాలి. నాలాంటి వాడు తలుచుకున్నాడంటే బఠానీలతో కూడా బిర్యానీ ఇచ్చేస్తాడు. జట్పట్ సార్ ఏం చెప్తున్నారంటే ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో మనం తెలుసుకోవాలంట. ఆ తర్వాత జట్పట్ గారు వెళ్లి కిడ్నాపర్స్ ని అరెస్ట్ చేసి టెంపో అన్నని కాపాడి తీసుకొస్తారట. సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేశాం. దీన్ని ఇంకా కొంచెం జూమ్ చేస్తే బాగుంటుంది. ఇది లోన్లీ ఐలాండ్ కదా, ఇక్కడ ఎవరు ఉండరే. ఈ సిగ్నల్ లోన్లీ ఐలాండ్ నుంచి వస్తోంది, కానీ అక్కడ ఎవరు టెంపో అన్నని కిడ్నాప్ చేశారో తెలియడం లేదే. అది ఎందుకని? నాకు అర్థమైంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ సర్ లూడో ఇక్కడే ఉంటాడని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి కిక్కో? ఒకే ఒక దారుంది మేయర్ గారు, క్రాక్ ఆపరేషన్. మనం సడన్ గా వెళ్ళి అటాక్ చేయాలి. అలాగా అటాక్ చేయబోతున్నామా? ఏమిటి అటాక్ చేయబోతున్నావా?
చూస్తూనే ఉండండి, జాసు జట్పట్ ఊరికే వదిలిపెట్టాడు, డైరెక్ట్ గా దాడి చేస్తాడు. ఇదే విధంగా 1999 లో ఒకడు వచ్చాడు, 2 పిడిగుద్దులు అంతే, నేల కరిచాడు. చాలా సూపర్ గా చెప్పారు సార్. ఇప్పుడే నేను నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. కానీ టెంపో అన్న అంకుల్ వాళ్ళ కస్టడీలో ఉన్నారు. మనం ఈ స్టెప్ తీసే వల్ల ఆయనకేదైనా ప్రాబ్లం వస్తుందా? నేను సూపర్ స్పీడో వెళ్ళి టెంపో అన్న ఉన్న చోటుని కనిపెట్టి ఆయన్ని వెళ్ళి కాపాడేసి వస్తాం. నువ్వు చాలా తెలివైన వాడివి కికో, కానీ నువ్వు చిన్న పిల్లాడివి. నీలాంటి చిన్న పిల్లలు ఇలాంటి మిషన్స్ లోకి రావడానికి మాకు అనుమతి లేదు. అక్కడికి మా కమాండోస్ జాసూస్ జట్పట్ గారే వెళ్ళాలి. ఓ మంచిది, చాలా మంచిది. సరిగ్గా పని జరగకపోతే నేను కూడా వెళతాను. ఒకసారి ఒక ట్యాంక్ ని మొహం మీద గుద్ది పిస్టల్ గా మార్చేశాను. ఏంటి? అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే ఇప్పుడే నా తలకు దెబ్బ తగులుతుంది. అర్థమైంది, మేయర్ గారు మళ్ళీ అబద్ధం చెప్పారు. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అరే టెంపో అన్న అంకుల్, ఒక నిమిషం ఆగండి. అంకుల్, టెంపో అన్న అంకుల్, ఆగండి. అంకుల్, టెంపో అన్న అంకుల్, వెళ్ళొద్దు. టెంపో అన్న అంకుల్ ఏదో ఆపదలో ఉన్నారు. ఈ పరిస్థితిలో నేను ఎలా పడుకోగలను? వెంటనే వెళ్ళి టెంపో అన్న అంకుల్ని కాపాడాలి. నువ్వు టెంపో నేను కాపాడటానికి వెళ్తావని మాకు బాగా తెలుసు. అందుకే మేం కూడా నీతో పాటు వద్దాం అనుకున్నాం. వద్దు ట్వింకిల్, అక్కడ పెద్ద ఆపద ఉంటుంది. అందుకే మేము వస్తామన్నాం. ఆపదైన సమస్యలో ఫ్రెండ్స్ ని ఎలా ఒంటరిగా వదలగలం? ఏం జరిగినా సరే అందరం కలిసే పోరాడదాం. 3 words లో చెప్పాలంటే యాజ్ ఏ టీమ్. ఎందుకు టీం అని చెప్పా? నాకు క్రీమ్ గుర్తొచ్చింది. మన సేఫ్టీ కోసం నా బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే పెట్టుకున్నాను. దగ్గర టార్చ్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. మనం టెంపో అన్నాని లోన్లీ ఐలాండ్ నుంచి కాపాడి తీరాలి. మిషన్ రెస్క్యూ టెంపో అన్నా. రెండు పడింది అంటే ఇప్పుడు నీకున్నది 2 ఛాన్సెస్. ఒకటి, రాకెట్ కి చిప్స్ తయారు చెయ్యి, లేదంటే ఈ ప్రపంచానికి బాయ్ బాయ్ చెప్పు. టెంపో అన్న తన పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాడు. పి సుజాత మీద ఒట్టు, ఆర్ విజయ మీద ఒట్టు, పి శ్వేత మీద ఒట్టు. టెంపో అన్న చావడానికి కూడా సిద్ధమే, కానీ ఇటువంటి పనిని ఎప్పటికీ చెయ్యడు. అలాగా? అంత పొగరా? సరే, ఒక్కసారి నాతో పైకొచ్చి చూడు. ఆ తర్వాత నీ నిర్ణయం నువ్వు మార్చుకోవచ్చు. రా. అతన్ని తీసుకురండి. వీళ్ళే నా పిల్లలు. అయ్యో అమ్మా, ఇంత పెద్ద రాకెట్లో. నువ్వు నా పిల్లల కోసం కేవలం 2 చిప్స్ రెడీ చేస్తే చాలు. నా పిల్లలు బతికిపోతారు. లేకపోతే ఏం చేస్తావు? ఓరి నాయనో, ఇంత స్పీడా? నేను స్పీడ్ గా చిప్స్ తింటాను. సన్ రైజ్ అయ్యే లోపల మన లోన్లీ అయాన్కి వెళ్ళి తీరాలి. ఫార్ములా నెంబర్ 779 ని అప్లై చేయి. ఓకే కిక్కో. ఒప్పుకో, లేకపోతే ఏం చేస్తావు? నేను నీ కార్లని బాంబులు వేసి పేల్చేస్తాను. అయినా చెయ్యను. ఈ ఐలాండ్ గురించి నేను ఏదైతే విన్నానో సేమ్ అదేలా ఉంది. 1 word లో చెప్పాలంటే ప్రశాంతం. చాలా సైలెంట్ గా ఉంది. సిగ్నల్ ఇక్కడి నుంచే వచ్చింది. అయితే మనం వెతుకుని వచ్చిన చోటు ఇదే అయి ఉంటుంది.
సూపర్ స్పీడ్ ఈ ఐలాండ్ ని స్కాన్ చేసి చూడు. ఓకే డ్యూడ్, ఇప్పుడే చేస్తా. ఇక్కడ చూడండి. స్కాన్ మూల్యంగా ఆ చోటు అక్కడున్న గాడ్స్ కనిపిస్తున్నారు. ఈ చోటుని చూస్తే మనం వెతుకునొచ్చిన చోట్లాగే అనిపిస్తోంది. అయితే టెంపో అన్నయ్య కూడా వాళ్ళ దగ్గరే ఉండి ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాలి. అవును, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం తింటాను. నేను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఒప్పుకో. ఈ టింపు అన్నని డబ్బుతో కొనలేవు. నా మాటలకు ఎదురు చెప్పొద్దు, వెంటనే ఒప్పుకో, లేకపోతే ఏం చేస్తావు? ఏ పిల్లలు, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఓరి నాయనా, ఇక్కడికి నేను ఇది చూపించడానికి వచ్చాను. ఏమిటి? 2 words లో చెప్పాలంటే పెప్పర్ స్ప్రే. అయ్యో, కాపాడండి. ఇప్పుడు కూడా నేనేవి చేయకపోతే వాళ్ళిద్దరిని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఒక విధంగా వాళ్ళిద్దరిని తీసుకెళ్లేది కూడా మంచిదే. నేను ఇప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది. మనం దాక్కుని సరైన సమయం కోసం ఎదురు చూడాలి. నన్ను బంధించడం వల్ల నీకేమిటి లాభం? నన్ను వదిలిపెట్టే. ఎందుకయ్యా అంత తొందరపడుతున్నావు? ఆట ఇప్పుడే కదా ప్రారంభమయ్యింది. ఈ సర్ లూడో వేస్తాడు చూడు పాచికలు, ఆ తర్వాత ఈ సన్ సిటీ మొత్తం చూస్తుంది నా తడ్డాక. అరే 3 పడింది. 3 పడిందంటే అయ్యో, ట్వింకిల్, డోడో, మీరిద్దరూ ఎక్కడేం చేస్తున్నారు? నువ్వు నేను చెప్పినట్టుగా చిప్ ని తయారు చేయలేదంటే ఈ సర్ లూడో కోపానికి ప్రతిఫలంగా ఈ పిల్లలు నీ కళ్ళ ముందే ధ్వంసమైపోతారు. దయచేసి ఈ పిల్లలు ఏమీ చెయ్యొద్దు. నేను చిప్పును రెడీ చేసి ఇస్తాను. 6 పని మొదలు పెట్టు. అరే అటు చూడండి, ఏదో శబ్దం వినిపిస్తోంది. రండి అక్కడికి వెళ్దాం. రండి. త్వరగా రండి. ఒక చిప్ నేను రెడీ చేశాను. రెండోది కూడా త్వరగానే రెడీ చేసి ఇస్తా. ఆ తరువాత ఆ పిల్లల్ని నన్ను కూడా వదిలిపెట్టాలి. చిప్స్ అన్నారు గుర్తుకొచ్చింది. చిప్స్ తింటాను. టెంపో అన్నయ్య, మీరు మమ్మల్ని కాపాడటం కోసం సన్ సిటీ అంతా ప్రాబ్లం అవ్వబోతుంది. ఇది తప్ప నాకు వేరే దారి తెలియలేదు. రెండో చిప్పు చేయటానికి ఇంకా 2 రోజులైనా పడుతుంది. దాని తర్వాత ఆ తరువాత ఏమీ చెయ్యలేం. అంతకు ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా మీరు కికోతో పాటే వచ్చి ఉండాలి, అంతే కదా? కిక్కో మనకి సన్ సిటీకి ఏది అవ్వనివ్వడు. తను ఉన్నంత వరకు నాకు మాత్రం చాలా నమ్మకం ఉంది. దిగులు పడకండి. ఏ పిల్లడా, ఆగు. ఏయ్! డోంట్ వరీ, రెండో చిప్పు రెడీ అయ్యేంత వరకు రిమోట్ పని చెయ్యదు. సర్ లూడో వేస్తాడు చూడు పాచికలు, ఆ తర్వాత ఈ సన్ సిటీ మొత్తం చూస్తుంది నా తడ్డాక. చూడు 2 పడింది, కానీ చిప్ మాత్రం ఒకటే ఉంది. చిప్స్ 1 కాదు 2, కానీ ఇప్పుడు నాకు ఒక చిప్పే కావాలి. ఇలా చూడు, అది నా గరాజ్ చిప్పు. ఇది నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు దీన్ని తయారు చేసేవాడివి కాదు. ఇప్పుడు నా రాకెట్స్ అన్ని కలిసి ఈ సన్ సిటీని అటాక్ చేస్తాయి. మీరు చేయాల్సిన పని పూర్తయిపోయింది. గాడ్స్, వీళ్ళని నా దారి నుంచి అడ్డు తొలగించండి.
సార్ లూడో నిన్ను చూస్తుంటే జాలీగా ఉంది. మీరు టెంపో ఉన్న డోడో ట్వింకిల్ ని కిడ్నాప్ చేసి పెద్ద తప్పు చేశారు. దయచేసి సరెండర్ అయిపోండి. నువ్వు నా లూడో ల్యాండ్ లోకి రావడమే కాకుండా ఈ సర్ లూడోనే సరెండర్ అవ్వమంటున్నావా? నా లేజర్ లైట్ ఖచ్చితంగా దేన్ని వదిలిపెట్టదు. ఈ లేజర్ చాలా పవర్ఫుల్ గా ఉంది. దీంతో అటాక్ చేస్తే కాపాడడం చాలా కష్టం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడో సన్ సిటీని అంతం చేయాలనుకుంటున్నారు. మనం దాన్ని ఎలాగైనా ఆపాలి. సర్ లూడో అంకుల్, ఇక మీరు తప్పించుకోలేరు. 4 పడింది అంటే ఇప్పుడే నేను నా 4 రాకెట్స్ ని ఈ సన్ సిటీని ధ్వంసం చేయడానికి పంపిస్తాను. అక్కడ రాకెట్ బయలుదేరింది. ఓరి నాయనో, మన సన్ సిటీని ఇక కాపాడలేము. ఏవైనా సరే సన్ సిటీని మనం అంతం చేయడానికి వదలకూడదు. ఫార్ములా నెంబర్ 999 ని అప్లై చేయి. ఓకే కికో. సూపర్ స్పీడ్ ఒకే సమయంలో 4 రాకెట్ని ఎలా అంతం చేస్తుంది? ట్రిక్ పెట్టి ఒక సమస్యని తీర్చకపోతే కిక్ ని ఎందుకు యూస్ చేయాలి? కానీ ఈ చోట్ల మనం ట్రిక్ ని కిక్ ని కలిపే యూస్ చేయాలి. థ్యాంక్ యూ